స్వస్థ వీధిని స్వాగతం. లక్ష్యం సమాజేతం దుబ్బాకలో మరి ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అందరూ కూడా ఇక్కడ నిలబడాలని ఆలోచన చేస్తారు. అందులో కూడా ఇండిపెండెంట్గా మరి కత్తి కార్తికేయ సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ప్రజలలో నేనున్నాను. ఇక్కడ దుబ్బాక నియోజకవర్గానికి మేలు చేస్తాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి చాలా లేటుగా జరుగుతుంది. అభివృద్ధిలో నేను దూసుకెళ్తాను. యువజనులందరినీ కలుస్తాను. మరి ఈరోజు వినాయక నిమజ్జనం ఉన్న సందర్భంగా అందరినీ కలిసి మరి నిలబడుతున్నటువంటి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు కార్తిక్ గారు యువజన సంఘాలతోటి. మరి వారిని అడిగి తెచ్చుకున్నాం. నమస్తే మేడం. సూపర్ మేడం. ఇప్పటి వరకు మీరు ఒక సెలబ్రిటీకి పరిచయం సమాజానికి మొత్తం కూడా ఇప్పుడు వచ్చినటువంటిది ఇండిపెండెంట్గా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకో మొదట రాజకీయాలలో ఎందుకు రావాలని అనుకుంటున్నా అంటే ఒక నాయకురాలు లెక్క రావాలని అనుకుంటలేను, ఒక సైనికురాలు లెక్క రావాలనుకుంటున్నా, సేవకురాలు లెక్క రావాలనుకుంటున్నాను. ఎందుకంటే పక్కన ఊర్లు కంపేర్ చేస్తే దుబ్బాక కొంచెం వెనుకబడి ఉందని ఎప్పటి నుంచో ఒక ఫీలింగ్లో ఉండే. సో అనుకోకుండా మళ్ళీ బై ఎలక్షన్స్ అనేవి వచ్చినాయి కాబట్టి ఈ ఊరిని ఒక బొమ్మరిల్లు లెక్క తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో వచ్చిన. మీ సంకల్పం ఓకే. మీకు దుబ్బాక మీద ఉన్నటువంటి మీకు ఇప్పటిదాకా ఏమి అబ్జర్వేషన్స్ అంటే తమ్మి ఇక్కడ కంప్లీట్గా ఎంతమంది యూత్ ఉన్నారో, ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారో, కంప్లీట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఒక ఇండస్ట్రీ లేదు. ఇక్కడ వీవర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి తగ్గట్టు ప్రాపర్ ఒక ఇండస్ట్రీయే కానీ వాళ్ళని ఎన్హాన్స్ చేయడానికి అటువంటిది ఏం లేదు ఇక్కడ. ఇంకా అదే కాకుండా రిక్రియేషనల్ యాక్టివిటీ అనేటిది ఒక కట్టు ఉన్నది కానీ దాని మీద ఒక అంటే నేను ఒక ఆర్కిటెక్ట్గా ఐ కెన్ విజువలైజ్ అంటే ఒక ఊరు దానికి ఒక రిక్రియేషనల్ యాక్టివిటీ కానీ లేకపోతే ఒక ఎంప్లాయ్మెంటే కానీ ఉమెన్కి ఒక డెవలప్మెంటే కానీ అట్లాంటివి ఏ డెవలప్మెంట్సే కానీ కనిపించలేదు. సో ఐ థింక్ చాలా ఉన్నాయి చేయనీకే. మెల్లమెల్లగా చేస్తా అన్న సంకల్పంతో నేను దుబ్బాకని డిసైడ్ చేసాను. ఎప్పటి నుంచో దుబ్బాక మీద మైండ్ ఉండే. ఇక అది అనుకోకుండా చెప్పినా కదా బై ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి సరే ఇక నా రాజకీయ అరంగేట్రం చేద్దాం ఈడికెళ్ళి. ఇక మీరు అన్నట్టు ఒకవేళ ఓడిపోయినా గెలిచినా ఈడికెళ్ళి జరిగేది మాత్రం లేదు. చాలామంది కూడా యువజన మరి కొత్త నాయకు కావాలన్న ఆలోచనతో కూడా ఉన్నారు. మరి అలాంటి ఓటర్లు మీ వైపు అనుకుంటారు మీరు ఎలా? ఇగో ఏదైనా తెలిసే ఉండాలి. సో మన ఏమంటారు ఉద్యమమే కానీ మన సంకల్పమే కానీ గట్టిగా ఉంటే కంపల్సరీ అవుతుంది. సో ఏది ఉన్నా కానీ అంటే ఒక స్ట్రాటజీ ఒకటి చేసుకొని ఎట్లా ఊరిని డెవలప్ చేయాలి, ఏం చేయాలి అని ఒక మేనిఫెస్టో అనేది ఒకవేళ ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా నిలబడుతున్నా. సో నా మేనిఫెస్టో నా బుర్రలకి వెళ్ళి రాయకుండా ఇక్కడ ప్రతి ఒక్కరిని తీసుకుంటా. ఎందుకంటే యూత్కి చాలా శక్తి ఉంటుంది. సో వాళ్ళు క్రియేటివ్ థింకర్స్, ఇంకా కసి కూడా ఉంటుంది. అరే మన ఊరిని మనం మంచి చేయాలని. అట్లాంటి యూత్ అందరినీ నేను నా దగ్గర పెట్టుకొని ఎట్లెట్లా ప్లాన్ చేద్దాం, ఒక కంపెనీ ప్లాన్ చేసేటప్పుడు ఒక టీం ఎట్లనో అట్లా చేసుకొని దాన్ని బట్టి మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టో ప్రకారము డెవలప్ చేయాలని నేను అనుకుంటున్నాను. రాజకీయంలోకి వచ్చాక తలా ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఇక్కడ రావటం, వీళ్ళతో మాట్లాడటం అని కూడా అనే అవకాశాలు ఎస్టాబ్లిష్ లీడర్స్ కూడా పెట్టుకుంటారు. వాళ్ళు ఏదైనా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రచారం చేయడం దాన్ని కూడా అనదు. ఇవన్నీ మీరు ఎలా సహాయత ముందుకు వెళ్తారు? ఇక ఒక్కసారి మనం అనుకున్నప్పుడు మనం చేయాలి. ఇంకా ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఎవరు నేను హైదరాబాద్లో ఉన్నా కానీ ఎక్కడికైనా పోటీ వచ్చినాయి. అదే కాకుండా సో ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. నేను హైదరాబాద్లో ఉంటేంది, నేను గజ్వేల్లో ఉంటేంది, నేను సిద్దిపేటలో ఉంటేంది, ఎక్కడికి వెళ్ళినా పోటీ చేయాలి. అంటే ఒక సర్వీస్ చేయాలనే ఒక మైండ్ సెట్ ఉంటే అది ఏ ఊరైనా పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే సడన్గా ఎట్లొచ్చేసింది. నేను ఒక సంవత్సరం నుంచి కార్తిక ఫౌండేషన్ అనేది ఒక సంస్థ నేను స్టార్ట్ చేసినాను. నేను 10 రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయి నేను దానికి అంటే ఏదైనా కావచ్చు, అంటే చిన్నదే కావచ్చు. ఇప్పుడు ఒకరికి ఆకలైనప్పుడు వాళ్ళకి అన్నం పెట్టడమే కావచ్చు. ఏదో అట్లా నా స్తోమత ప్రకారం నేను అది ఒక సంవత్సరం నుంచి చేసుకుంటూ వచ్చిన. కోవిడ్ టైంలో కూడా రకరకాల ఫుడ్ డిస్ట్రిబ్యూషన్సే కానీ మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు. దాని తర్వాత స్లమ్స్కి వెళ్ళి అంటే హైజీన్ ఎట్లా ఉండాలంటే మనం కోవిడ్ సిచ్యువేషన్స్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి బేసిక్ హైజీన్స్ అనేటివి అవన్నీ నేను తీసుకున్నా. సో సర్వీస్ అనేటిది మన మనసు నుంచి రావాలి. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఒక పవర్ అనేది ఉండాలి.
అంటే అధికారం ఉండాలి, అధికారం ఉంటే ఇంకొక 10 పైసలు ఎక్కువ తీసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఇది ఈ ఇల్లు నేను మంచి చేయాలి, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఖతమైపోయినాయి. సో దాన్ని ఇంకా మంచి చేయాలంటే ఇంకొక 100 రూపాయలు కావాలన్నప్పుడు నేను ఒక పవర్కి వచ్చినప్పుడు అందరం కలిసి దానికోసం ఫైట్ చేసి అంటారు కదా, హమారా హక్కేతో హమ్ చాంద్ సితారే మాంగ్తే, అట్లా అది ఆ పవర్ హక్కు అనేటిది మనకు వస్తే మనం చేయగలుగుతాం. సో ఈ ఎలక్షన్ ఏదైనా సిద్ధాంతంతో ముందుకెళ్ళే అవకాశం ఉందా? భోజన వాడడం అని లేకపోతే ఇలా 100% నేను ఒక బహుజన మహిళ కాబట్టి బహుజనవాదం నుంచే పోతాను. ఇంకా ఓటుకు నోటు ఇవ్వను, అది నేను 100% డిసైడ్ అయ్యాను. దీనికి నేను ఎట్లా వర్కౌట్ చేయాలి ఏంటిది అనేటిది 100% ఏమంటారు ప్రాపర్గా ఒక స్ట్రాటజీ ప్రకారము ఒక్కొక్క డెవలప్మెంట్ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని స్ఫూర్తిగా తీసుకొని నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు ఓటుకు నోటు అనేటిది లేకుండే, ఈ మధ్యలో వచ్చింది. రకరకాల పార్టీలే కావచ్చు, మనుషుల ఆలోచన విధానాలే కావచ్చు. సో అందరము ఇక్కడ దుబ్బాకలో మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు. సో ఒక్కొక్కరిది మైండ్ సెట్ అప్పటోళ్ళ లెక్క లేరు. అయ్యో ఇప్పుడు నీకు ఒక 10 రూపాయలు ఇస్తాను, ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఒక ఓటుకి ఇస్తా అంటే ఎవరు తీసుకునే అంత పరిస్థితులు లేరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఛానల్స్ వచ్చినాయి, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ అ స్మార్ట్ ఫోన్. ఎవరిది ఏంది ఇంతకుముందు అంటే కొంచెం బుకాయించుకొని ఒక్కొక్కరు నమ్మేసి పైసలు తీసుకొని ఓటేస్తారేమో, కానీ ఇప్పుడు కంప్లీట్గా వ్యవస్థనే కానీ లేకపోతే ఒక యూత్ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. సో ఐ థింక్ నేను రేపు ఎలక్షన్స్ పోటీ చేస్తే నేను వల్ల గుద్ది చెప్తాను, ఓట్కి నోటు నేను నేను ఒక సిస్టమ్ని చేంజ్ చేయడానికి వచ్చిన. ఐ ట్రై మై బెస్ట్. ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటారు మేము డెవలప్మెంట్ చేశాము, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాది, మా మినిస్టర్ కూడా దగ్గర ఉంటారు. ప్రతిపక్షం వాళ్ళు చెప్తారు మేము గెలిస్తే ప్రశ్నించే గొంతుకు ఏర్పడతారు. ఇంకొకరు చెప్తారు నేను లోకల్గా ఉన్నాను, అందరికి అందుబాటులో ఉన్నాను. మరి మీరు ఎలాంటి మాట చెప్తారు ఈ మూలంగా? అంటే దేని గురించి అంటే ఇక్కడ ఎన్నికల్లో నిలబడేటప్పుడు మాకు ఓటు వేయాలంటే మేమే 10 కోట్ల పెట్టి సీసీ రోడ్లు వేసాము, భవనాలు కట్టించాము, మాకే ఓటు అంటారు. ప్రతిపక్షం వాళ్ళు అంటారు నేను ప్రశ్నించే గొంతుకను ప్రభుత్వాన్ని. అంటే ఇప్పుడు తమ్మి నేను ప్రభుత్వంకి ఏలెత్తి నేను చూపెట్టాను. ఏవైతే మైనస్లు ఏవైతే లేవో దాన్ని దృష్టి పెట్టుకొని అది చేసి చూపిస్తానే నా మేనిఫెస్టోలో రాస్తాను తప్ప నువ్వు అది చేయలే నువ్వు ఇది చేయలే అని అయిపోయిన దాని గురించి ఆలోచించడం వేస్ట్. జీవితంలో ఏదైనా అయిపోయిన దాన్ని మనం ఏం చేయలేము. ముందు ఫ్యూచర్లో ఎట్లా చేయాలో అది మన చేతిలో ఉంటుంది. సో నేను ఆ కాన్సెప్ట్ మీద పోతాను. ఓవరాల్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓరావరిగా జరిగినప్పుడు ముగ్గురు మధ్య పోటీ కానీ ఇద్దరి మధ్య పోటీ కానీ ఎన్నికలు వస్తుంటారు. అయితే నేను చెప్పేది జెన్యూన్గా ఇండిపెండెంట్ అంటే తర్వాత ఆలోచించే అవకాశం ఉంటుంది. మరి ఈ ఓరావరిలో మీరు ఎలా టఫ్ ఫైట్ కోసం ప్లాన్ చేస్తారు? ఈ ప్లానింగ్ అంటే ఈడిదాకా అమ్మవారు తీసుకొని వచ్చింది. ఎట్లెట్లా అడుగు వేస్తున్నా కొద్దిగా అట్లట్లా జనాలు జాయిన్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక పార్టీ తరఫున నేను వస్తలేదు. ఇండిపెండెంట్గా గ్రౌండ్ వర్క్ నేనంతలో నేను ఊరికి వచ్చి మెల్లమెల్ల గ్రౌండ్ వర్క్ చేస్తుంటే ఒక్కొక్కరు అటాచ్ అయికుంటూ వస్తున్నారు. నాకు అదే నమ్మకం. ఏంటంటే ఒక మంచి పని అయ్యేటప్పుడు స్టార్టింగ్లో ఎవ్వరు రారు. ఎట్లెట్లా అభివృద్ధి చెందుతుందో ఒక్కొక్కరు చేతులు పట్టుకొని ఎట్లా కలుస్తామో అట్లా బలం ఏర్పడుతుంది. సో నేను అదే సిద్ధాంతంలో పోతున్నాను. కొన్ని పార్టీలో ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి వ్యక్తి వచ్చారు బెదిరింపు కాల్స్ కూడా వచ్చే అవకాశం. మీరు తట్టుకోగలరు? బెదిరిపోయేదాన్ని అయితే నేను ఇండిపెండెంట్గా నిలబడకపోతుంది. ఇక అంతకంటే ఏం చెప్పాలి తప్పుడు. మహిళలు కూడా ఓటర్లో సగం % ఉంటారు. మరి వాళ్ళు అట్రాక్టివ్ చేయడానికి మీ దగ్గర ఉన్నట్టు నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి చదువుకోవాలి. ఒక్క అమ్మాయి కాదు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు చదువుకోవాలి. ఎందుకంటే అదే వాళ్ళకి AK-47 గన్. సో ప్రతి ఒక్కరు అమ్మాయికి, అంటే నేను ఒక మహిళ కాబట్టి మహిళలు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లుంటారు, ఆ అమ్మ దగ్గర చెప్పుకోలేరు, ఒక తల్లి కూడా కొన్ని విషయాలు చెప్పుకోలేరు. సో వాళ్ళకి ఎంపవర్మెంట్ అనేటిది నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నేను అది ఫేస్ చేసిన కాబట్టి అది వాళ్ళకి చెప్పగలుగుతాను. వాళ్ళ కష్టాలు ఏందో నేను అర్థం చేసుకుంటా కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలే కానీ అవి అర్థం చేసుకొని నేను చేయగలుగుతాను కాబట్టి ఐ డోంట్ థింక్ సో షుడ్. ఈ సందర్భంలో చాలా కామెంట్లు వస్తుంటాయి, ఏదో ఇక్కడ ఉపన్యాసం జరుగుతున్నాక 10 మందికి ఇంకెక్కువ మందికి తెలవాలని తప్పుతో వచ్చిన వాళ్ళు ఉంటారని అంటారు. ఇందులో వాస్తవం ఉందా? మీ వాస్తవం ఎంత?
ఇది ఏమంటారు ఎట్లా టైం పాస్ అవుతుందో, ఎవరు నిలకడగా ఉన్నారో, ఎవరు గబ్రాయించిపోయి వణికిపోయి వెళ్ళిపోయినారో అది జనమే చూస్తారు. అంటే టైం టేక్స్ ఇట్స్ టైం. సో కాలమే నిర్ణయిస్తుంది. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీ చుట్టుపక్కల ఆవరణలోనే అసెంబ్లీ క్వార్టర్స్లో ఉంటారు, ఎమ్మెల్యే క్వార్టర్స్లో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు, కానీ మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు అంటారు. మరి ఇక్కడ స్థావరాన్ని ఎలా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది? 100% చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సర్వీస్ చేయడానికి నేను ఒక ఊరు ఎన్నుకున్నా అంటే, నేను హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఎవరు జనాలు ఎవరికి చెప్పుకుంటారు, వీళ్ళు నా ఫ్యామిలీ అని అనుకొని నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నా ప్లాన్స్ ఉన్నాయి, నేను ఇక్కడే ఉంటా. నేను అదే చెప్పిన ఇంతకుముందు కూడా, నేను ఓడిపోయినా కానీ నేను ఇక్కడ ఉంటా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వల్ల మైండ్ సెట్ వేరే. సో నేను ఆ మైండ్ సెట్తో వచ్చిన ఉమెన్ కాబట్టి ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ప్లాన్స్. అవన్నీ నేను మెల్లమెల్లిగా ఎలక్షన్ టైంలో మా యూత్ వింగ్ అంతా కూడా ఉంటుంది, మెల్లమెల్లగా మేము చూపిస్తాం మేము ఏంటో. ఒకవేళ దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఒకవేళ గెలిస్తే ఒక్కొక్కటి ఎట్లా చేయాలో ఆ సత్తా మా అందరికి ఉంది. నాకు సపోర్ట్ చేసే యూత్కి కూడా ఉంది. అది మేము చేసి చూపిస్తాం. అయితే కొంచెం ఇక్కడ ఇబ్బంది కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఛానల్లో చూసి కూడా మీ వెంట ఎవరెవరు ఉన్నారు, గాలలో వేసే అవకాశం కూడా ఉంటుంది. యువతకు అయితే ఎవరికైనా మీ వెంట ఎవరెవరితో వాళ్ళని రానియకుండా కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పదవి ఉంది కనుక ప్రభుత్వం ఉంది. మరి ఈ సిచ్యువేషన్ మీరు బేర్ చేయాలంటే ఒకటి నేను నమ్ముతా, రాసి పెట్టుంటే పంచభూతాలు కూడా మనకు సాధిస్తాయి. సో ఒకవేళ నిజంగానే దుబ్బాకకి ఒక చేంజ్ రావాలని రాసి పెట్టుంటే, నేను అదే స్ఫూర్తితోని అదే గట్టి నమ్మకంతో నేను ఈ ఊరికి వచ్చిన, ఎటువంటి కల్మషం లేకుండా. ఒక నిజంగా అట్లా రాసి పెట్టి ఉంటే పంచభూతాలు నాకు సాధిస్తాయి. అదొకటే నమ్ముతాను. ఓటర్లందరికీ, మా అక్క చెల్లెళ్ళే కానీ అన్న తమ్ముళ్ళు కాకలు అందరికి ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఓట్ అనేది మన చేతిలో ఉంది. ఆ ఓట్ అనేది ఒక్క ఓట్కి ఎంత శక్తి ఉంటుందంటే అది అంత శక్తి ఉంటుంది. సో ఆ శక్తిని కరెక్ట్గా వాడండి. ఏదో రెండు మూడు రూపాయల కోసము అది ఎక్కడికి పనికిరాదు. మనకి ఒక సంవత్సరం ఏందో, ఒక నెల కూడా, ఒక 2 రోజులలో ఖర్చు అయిపోతుంది. దానికి మాత్రం ప్రకృతి వాడకండి. కరెక్ట్ పర్సన్ని ఓట్ చేయండి, కరెక్ట్ లీడర్ని ఓట్ చేయండి, మొత్తం అందరు బ్రతుకులు మారిపోతాయి. అది ఒక్కటే చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇదే మరి నేను ఇక్కడ స్థానికంగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఉండేటందుకు వచ్చాను. బెదిరేదాన్ని కాదు. నా వెనకాల ఎవరున్నా ఎవరు లేకపోయినా యువజన సంఘం ఉంది. నేను ఒక్కరోజుతో వచ్చిపోయేది కానీ ఎలక్షన్లో ఓడినా గెలిచినా ఆ దైవం ఏది నిర్ణయించినా దానికి కట్టుబడి ఉంటాను. మరి ఉన్నటువంటి యువత అందరూ కూడా చదువులో కొంచెం దూరంగా ఉన్నట్టుంది. వాళ్ళందరూ కూడా వెల్ డెవలప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే విషయంలో, డెవలప్మెంట్ విషయంలో నేను ఖచ్చితంగా కూడా మేనిఫెస్టో తయారు చేస్తున్న ప్రజలన్నీ అతి కార్తిక గారు తెలియజేశారు. చూస్తున్న విధంగా కెమెరామ్యాన్ మహేష్తో మిశ్వరేంద్ర.